సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం ఏంటి అని ప్రజలను అడిగినప్పుడు మాత్రం కొన్న భిన్నాభిప్రాయం ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే కృష్ణ గారు ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్యేల పనితీరు మెయిన్ రీజన్ అయితే సీఎం పనితీరు కూడా ఒక ఫ్యాక్ట్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు ఈ రెండింటిని కూడా ఎమ్మెల్యేని సీఎం జగన్ ఇద్దరిని కూడా బ్లేమ్ చేస్తూ ఓటర్లు కూడా ఒక తీర్పిచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే పనితీరు బాగలేదంటూ కూడా 46% పబ్లిక్ చెప్తూ వచ్చారు. ఇక సీఎం పనితీరు కూడా బాగలేదు ప్రస్తుతం అంటే జగన్మోహన్ రెడ్డి పనితీరు ఏమాత్రం సాటిస్ఫాక్షన్ గా లేదు అంటూ కూడా ప్రజలు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అది కూడా 35% ఉంది. ఈ రెండిటి వల్ల కూడా ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మాకు ఎటువంటి పథకాలు కానివ్వండి ప్రభుత్వ పాలన సరిగా లేదు అంటూ కూడా ఈ పై రెండింటిని కూడా చూపిస్తున్నారు ప్రజలు. సో మేజర్ ఇంపాక్ట్స్ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకతకు సంబంధించి ఎమ్మెల్యే పనితీరు, సీఎం పనితీరు, అలాగే ఈ వీళ్ళిద్దరి పనితీరు కూడా బాగాలేదంటూ కూడా ఓటర్లు చెప్తున్నారు. సార్ దీనికి ఏంటి ఆన్సర్? సీఎం పనితీరు గురించి ఎందుకంటే సీఎం యాటిట్యూడ్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేలతో మాట్లాడితే ఈ 4.5 ఏళ్లలో ఒక ఎమ్మెల్యే సీఎంని ఒక్కసారే కలవగలిగినాడు. అవును. ఎమ్మెల్యే సీఎంని కలవడానికే కుదరకపోతే ఇక సామాన్య జనం ఎప్పుడు కలవాలి, ఎప్పుడు సమస్యలు చెప్పుకోవాలి? మనకు తెలంగాణలో జరిగింది ఏంది? ముఖ్యమంత్రి ఎవరిని కలవడు, ఇంట్లో కూర్చుంటాడు, ఫామ్ హౌస్లో పడుకుంటాడు అనే కదా ఇంత చర్చ. అసలు పరిపాలన ఏం జరిగిందో, ఎంత మేలు చేసిండో పక్కకు పోయి ఇంట్లోంచి బయటికి రాడు, ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడిన ఏకైక కారణంతో ఆయన సాగదంపిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. సేమ్ జగన్ దగ్గర కూడా ఏం జరుగుతుందంటే ఈవెన్ సొంత మంత్రులు కూడా అపాయింట్మెంట్తో కలవాలి, అది కూడా రేర్గా అపాయింట్మెంట్ దొరుకుతుందని మొత్తం ఒకరిద్దరు సలహాదారులకే విషయాలు చెప్పి అక్కడి నుంచి స్ప్రెడ్ చేపిస్తుంటారని చాలా మౌత్ టాక్ ఉంది. అది బిహేవియరల్ యాటిట్యూడ్ సమస్యల వల్ల ఏమవుతుందంటే ఆయన ఎంత మంచి చేసినా మళ్ళీ ఆయన దగ్గరికి ఎవరికి రీచబిలిటీ లేదు, ఎమ్మెల్యేలకి రీచబిలిటీ లేదు అనేది అది చాలా క్లియర్ కనపడుతుంది. అందుకే జనం కూడా ఏంటంటే ఆయన ఇప్పుడు కొన్ని డెసిషన్స్ తీసుకున్నాడు. ఏది 3 రాజధానుల విషయం కానీ, కొన్ని ప్రైవేటీకరణ చేసే విషయంలో కానీ కొన్ని ఫర్మ్ డెసిషన్స్ ఆయన తీసుకున్నాడు. అవన్నీ జనానికి నచ్చట్లేదు. ఉద్యోగుల విషయంలో ఇప్పటికి కూడా అదే డిలే జరుగుతుంది. ఈ డిలే ఇవన్నీ కూడా ఆయనకు నచ్చట్లేదు. సో దానివల్ల జనం కొంచెం ఏమనుకున్నారంటే ఈ యొక్క ఎమ్మెల్యే సమస్య కాదు, ఇందులో జగన్ సమస్య కూడా ఉంది. జగన్ కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే కదా ఎమ్మెల్యేలు పనిచేయగలిగేది. సో అందుకనే ఇది ఇద్దరు తప్పులు ఉందన్న పర్సెంటేజ్ కూడా మంచి పర్సెంటేజ్ వచ్చింది, 19%. సో అందుకనే ఇక్కడ నేనేమనుకున్నట్టే ఎమ్మెల్యే పనితీరు, సీఎం పనితీరు సపరేట్గా ఉంటాయని నేనేం అనుకోను. ఎందుకంటే పైన సీఎం ఇచ్చే ఫ్రీడమ్ బట్టి కింద ఎమ్మెల్యేలు యాక్ట్ చేయగలుగుతారు. ఏ ప్రజాప్రతినిధి అయినా పార్టీ యొక్క లైన్ బట్టి పనిచేస్తారు కనుక ఖచ్చితంగా ఇది క్లియర్గా సీఎం బాధ్యత కూడా ఉంటుంది రేపటి వ్యతిరేకత కనుక ఫలితాలు వ్యతిరేకంగా వస్తే. ఓకే, అది కూడా చూద్దాం. ఇక మరోవైపు పథకాలకు సంబంధించి మేజర్ ఫ్యాక్ట్గా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించు ఉంటాయి. ఓట్లు రాబట్టడానికైనా ఒక పార్టీ ఓడిపోవడానికైనా పథకాలు అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఈ పథకాలకు సంబంధించి కూడా ఎవరి ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎక్కువగా ఉపయోగంలో ఉన్నాయి అనేది సర్వే చేసినప్పుడు మాత్రము కొంత భిన్నంగా వచ్చాయి. అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి ఏవైతే ఆయన మేజర్ ఫ్యాక్ట్గా తీసుకున్నటువంటి నవరత్నాలను ఆయన ఒక మహాగ్రంథంగా, ఒక బైబుల్గా, భగవద్గీతగా కోలుస్తూ ఉంటామని చెప్పేసి ఆయన కూడా చాలా ప్రకటనలో చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ పథకాలకు సంబంధించి 46% ఆఫ్ ద పీపుల్ మళ్ళీ జగన్ పథకాలు బాగున్నాయి, అవి ప్రజలకు ఉపయోగంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడుకి సంబంధించి 40% ఏదైతే టీడీపీ మేనిఫెస్టో గతంలో ఏదైతే ఇచ్చిందో, కొత్తగా ఇవ్వబోతున్నటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో వాటన్నిటికీ సంబంధించి కూడా చూసుకున్నప్పుడు, ప్రజల ఒపీనియన్ తెలుసుకున్నప్పుడు మాత్రము జగన్ పథకాలకే ఓటు వేశారు ప్రజలు కూడా. 46% ఆఫ్ ద పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు బాగున్నాయి, ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, వాటి వల్ల ప్రజలు మేలు పొందుతున్నారంటూ కూడా ఈ సర్వేలో చెప్తూ వచ్చారు. సో ఏంటి సార్, పథకాలు జగన్మోహన్ రెడ్డి బాగా అందిస్తున్నారా? అంటే మీకు ఏమైపోయిందంటే చంద్రబాబు కూడా ఎన్నికలు లాస్ట్ టైం దిగిపోయే టైంలో పసుపు కుంకుమ లాంటిది ఇచ్చి ప్రయత్నం చేశాడు ఓట్లు తీసుకుందామని, కానీ సాధ్యం కాలేదు. కానీ జగన్ ఎప్పుడైతే ఒక కీలకమైన ఒక 4 స్కీమ్స్ని టైమ్లీ అందిస్తున్నాడు, నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ సంఖ్య కూడా పెంచి అందిస్తున్నాడు. పైగా కొంచెం పెన్షన్లు పెంచినట్టు కూడా, యాక్చువల్లీ ఎక్కువ పెన్షన్ పెంచింది చంద్రబాబే, కానీ ఈయన 750 పెంచితే కూడా ఈయనకు పెన్షన్ పెంచిన క్రెడిట్ ఈయనకు వచ్చింది. సో అంటే అయితే ఇందులో ఏంటంటే ఒకటే టైమింగ్లీ, ఇప్పుడు మనకు ఏంటంటే రావాల్సినది ఏదో టైంకి వస్తే మనశ్శాంతిగా ఉంటాం అన్నట్టు, అది ఏ రోజైనా వస్తుంది, కానీ నెలలో ఏ టైం ఏ డేట్కైనా రావచ్చు అనేసరికి చాలా ఒక గందరగోళం ఉంటుంది కదా. సో ఇక్కడ జగన్ ప్రభుత్వ పథకాలకు జనం ఎందుకు ఆకర్షితులు అవుతారంటే టైంలీ ఇస్తున్నారు, పైగా మిడిల్ మ్యాన్ దోపిడీ అనేది లేకపోవడం ఒకటి చాలా ఇంపార్టెంట్. మిడిల్ మ్యాన్ మధ్యవర్తికి వానికి వీనికి లంచం వేయాల్సిన అవసరం
ఏ స్కీమ్ కూడా లంచం ఇవ్వకుండా డైరెక్ట్గా అకౌంట్లో పట్టడం చేతికి ఇవ్వటం అనేది ఆ ప్రాంప్ట్నెస్ వల్ల జగన్ ప్రభుత్వ పథకాలకు కొంత ఆదరణ ఉంది. అయితే మనం సర్వే స్టార్ట్ చేసిన 2-3 రోజులకే యువగలం ముగింపు సభ జరిగి అక్కడ ఒక 4 కొత్త పథకాలు కూటమి ప్రకటించింది. బస్ కానీ, సిలిండర్ కానీ, ఆడబిడ్డ పథకం కానీ, ఇవన్నీ. సో మేము వాటిని కూడా ఇంక్లూడ్ చేసి మళ్ళీ మా సర్వే క్వశ్చన్ని రివైజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినాం. చేసినప్పుడు కూడా నిజంగా అప్పుడు జనం తెలంగాణతో పోల్చుకుంటారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిజంగానే మహిళలకు చేశారు కదా, ఇప్పుడు చంద్రబాబు కూడా చేస్తే బాగుంటుంది, మేము కూడా ఆలోచిస్తాం, ఇవన్నీ వర్కౌట్ అయితే కనుక మేము కూడా చంద్రబాబుకే ఓటేస్తామని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. సేమ్ టైంలో కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళు ఏమంటారంటే, అవును అక్కడిని ఇప్పటికే ఏ పథకానికి డబ్బులు లేవని జీతాలు 15వ తారీఖు దానికి ఇవ్వట్లే కదా, రేపు మనకు ఉచితంగా ఎక్కడి నుంచి తెచ్చిస్తారని కూడా కొంతమంది చర్చ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు, ఆదాయం లేదు, సరిపడా నిధులు లేవని చెప్తున్నాం కదా, మరి ఈ ఉచితాలను ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని. సేమ్ మన తెలంగాణ కూడా అదే క్వశ్చన్ వచ్చింది. ఆల్రెడీ కేసీఆర్ చేసినా అమలు చేయలేకపోదని చెప్పినప్పుడు కాంగ్రెస్ వచ్చి 6 గ్యారెంటీ ఎలా అమలు చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ వచ్చిందో, రేపు చంద్రబాబు ప్రకటించిన అంశాల మీద కూడా అదే చర్చ జరుగుతుంది. సరే, ఓవరాల్గా అయితే చంద్రబాబు పథకాల విషయంలో జగన్కి ఒక 2 మార్కులు ఎక్కువనే మనకు కనిపిస్తున్నాయి. ఏవైతే నవరత్నాలు కూడా అవి కొంచెం మేజర్ ఇంపాక్ట్ చూపించాయని చెప్పుకోవచ్చు.